సీఎం జగన్ పై రాయి దాడి ఘటనలో వేముల దుర్గారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం 5 మైనర్లను పోలీసులు తీసుకెళ్లడంతో ఒడ్డెర కాలనీ వాసుల ఆందోళన వ్యక్తం చేశారు. అమాయకులను బలి చేసుకున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు. తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటున్న దుర్గారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న దుర్గారావు ఎవరు అని పోలీసులు ఇంటికి వచ్చారని, వివరాలేమీ చెప్పకుండానే తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అడిగితే అతనే జగన్పై రాయి వేశారని చెబుతున్నారని, సీఎంపై దాడి చేసే అంత ధైర్యం తమ కుమారుడికి లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దుర్గారావుకు చిన్న పిల్లలు, భార్య ఉన్నారని, కాయ కష్టంతో బతకడమే తమకు తెలుసని అంటున్నారు. పెద్ద పాప అండి, పెద్ద పాప, చిన్న పాప, బాబండి. కావాలని చెప్పండి. రాత్రి నుంచి అన్నం కూడా తినలే మా డాడీ. మాకు కావాలి మధ్యాహ్నం కల్లా. వెళ్ళారో కూడా తెలీదు. అసలు నిన్నటి నుంచి కనపడట్లేదు. అసలు ఎవరు తీసుకెళ్ళింది కూడా తేలాల. మా పిల్లోడు మాకు చెప్పండి సార్. అసలు ఇటు ప్రస్తుతం ఇది బోండా ఉమకి చుట్టుకునేటట్లు కనపడుతోంది. ప్రస్తుతం బోండా ఉమ తన అనుచరులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అరెస్ట్ చేస్తారనే నేపథ్యంలో ప్రస్తుతం ఇది రాజకీయ రంగు పులుముకుంది. అసలు నిజంగా దీనికి రాజకీయ కారణాలు ఉన్నాయా, లేదంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్లో తెలవాల్సి ఉంది. జగన్ మీద దాడి తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్లో కొంతమంది మైనర్లను అరెస్ట్ చేశారు. వాళ్ళలో ఒకరు రాయి వేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. నిందితులుగా అతన్ని తీసుకున్నారు, సతీష్ అని అతన్ని. అలాగే ఈరోజు దుర్గారావుని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. దుర్గారావుకు టీడీపీ నేతలకు సంబంధం ఉంది, అనుచరులకు సంబంధం ఉంది అనేది ఒక మాట వినపడుతూ ఉంది. ప్రస్తుతం వాళ్ళను కూడా ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలియడంతో వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవహారం అంతా కూడా రెండు పార్టీలు వైసీపీ, టీడీపీ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఈ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు గెస్టులు. వైసీపీ నుంచి, టీడీపీ నుంచి. ప్రస్తుతం వైసీపీ నుంచి మనకి రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతూ ఉన్నారు. వైసీపీ కనుమూరు రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్ పిల్లి మాణిక్యరావు గారు జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి వెల్కమ్ అండి. నమస్తే అండి చక్రి గారు. యా, రవిచంద్రారెడ్డి గారు, ఏది అసలు రాజకీయ రంగు పులుముకున్నట్లు కనపడుతుంది ఒక పార్టీ మీద ఇంకొకరు. అసలు కారణాలు ఏంటి? నిజంగా రాజకీయాలు దీనికి సంబంధం ఉందా? జరిగిన గొడవకి తీసుకెళ్ళినటువంటి నిందితులకి మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం చక్రి గారు, మీకు పిల్లి మాణిక్యాలరావు గారికి అలాగే ఎల్టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. ఏదైతే ప్రెస్ రిలీజ్ చంద్రబాబు నాయుడు గారు చేశారో ఆ ప్రెస్ రిలీజ్ లో బోండా ఉమ్మని ఇరికించే కుట్ర అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం, దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి పార్టీ రోజు రోజుకి జనంలో పలసనవుతుందట. ఎటు చూసినా జన ప్రవాహం, జన జాతర, సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం కానీ, ముఖ్యంగా కృష్ణా నది వారధి ఏదైతే ఉందో అది పోరెత్తిపోయింది. దాంతోపాటు అక్కడి నుంచి గుంటూరు నుంచి తగ్గుతుంది అనుకున్న జనం రెండింతలుగా పెరగడం, విజయవాడ జనసంద్రంగా మారడం, ఇవన్నీ కన్నుగుట్టి చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎవరు చేశారనేది నిగ్గు తేల్చాల్సింది పోలీస్ అధికారులే. ఈ రోజున పోలీస్ అధికారులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధీనంలో లేరు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉన్నారు. ఇది కూడా తెలియకుండా వాళ్ళు ఏదో దుర్మార్గానికి పాల్పడుతున్నట్టు దీనికి రాజకీయ కుట్ర కోణం జోడించి ఎవరు చెప్పారని బోండా ఉమ్మ గారి పేరు గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన పేరుకి ఎవరు లీకులు ఇచ్చారు, ఎవరు చెప్పారు ఆయనకి సమాధానానికి సంబంధించి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న చందన్న బోండా ఉమ్మ గారి ద్వారా తన పేరు కూడా వస్తుందని భయపడుతున్నాడా, లేకపోతే చేయించింది తానే కాబట్టి బోండా ఉమ్మ ద్వారా నా దాకా వస్తుందేమో అని భయపడుతున్నాడా? రవిచంద్ర గారు, ఎట్లా అంటే చంద్రబాబు చేయించారని ఎట్లా అనుకుంటున్నారు మీరు? వాళ్ళ సభలో కూడా రాళ్ళు పడ్డాయి. నేను అనడం లేదండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ గా కామెంట్ చేయాలని ఈ ఉద్దేశంతో అనడంలే. ఎవరు చెప్పారని బోండా ఉమ్మ గారు, ఇప్పుడు పోలీసులు ఇంకా నిగ్గు తెలుసలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు, దాంతో పాటు అనుమానితులు ఇచ్చిన స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన దాన్ని మీడియా ముందు బహిరంగపరచలేదు. మరి దర్యాప్తు పురోగతిలో ఉంటే ఊహాగానాలతో ప్రెస్ రిలీజ్ చేసి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఇతగాడు ముఖ్యంగా ఆయన ఆ ఇచ్చిన స్టేట్మెంట్ ని యథేచ్ఛగా ఎల్లో మీడియాలో సర్క్యులేట్ చేయడం అంటే వాళ్ళని తప్పించుకునే దానికి వాళ్ళ పేర్లు వస్తాయని భయపడి ముందే జాగ్రత్త పడే విధంగా
ఏదైతే ఈ చర్యలకు పూనుకున్నారో ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి దీంట్లో రాజకీయ కోణం ఉందా అని. అంతకుముందు రాలా, అంటే ఉండొచ్చేమో అని ఊహాగానాలు ఉండే, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఈయన ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ప్రెస్ రిలీజ్ ఇవ్వడం, దాన్ని యథేచ్ఛగా మొత్తం అన్ని ఛానల్స్ లో వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ అన్ని టెలికాస్ట్ చేస్తుండడం, స్క్రోలింగ్ వేస్తుండడం ఆశ్చర్యం కలుపుతుంది. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉన్న పోలీస్ అధికారుల్ని చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తారు. మీ లెక్కలు తేలుస్తాం, మీ అంతు చూస్తాం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, జూన్ 4 తర్వాత మా కూటమి అధికారంలోకి వస్తుందని ఊహాగానాలు లేకపోతే పగటి కలలు ఇవన్నీ నిజం కావు. మీది అధికారంలోకి మీ కూటమి రాదు. సరే, దాంట్లోకి వెళ్దాం సార్, దాంట్లోకి వెళ్దాం. మాణిక్యరావుతో మాట్లాడదాం. మాణిక్యరావు గారు, మీరు పోలీస్ అధికారులు బెదిరిస్తారంటే మీ తెగింపు చూడండి. రైట్, నమస్కారం. మాణిక్యరావు గారు, రవిచంద్ర రెడ్డి గారు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. పోలీస్ శాఖ ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కింద ఉంటుంది, దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు ప్రస్తుతం. సో ఎలా వైసీపీ చేయించిందని మీరు అంటారు అనేది ఒకటి. రెండోది, అసలు ఎవరో దుర్గారావుని అరెస్ట్ చేస్తే మీ పార్టీ వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్లాల్సిన అవసరం ఏంటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్ళింది? ఈ రెండు ప్రశ్నలు. నమస్కారం అండి, మీకు రవిచంద్ర గారికి, వీక్షకులందరికీ. మేము కూడా అదే అడుగుతా ఉన్నాం. రాయి దాడి జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నుదుటి మీద ఒక గీత గీసుకున్నాడు. ఈ దాడి చంద్రబాబు, వినండి, మీరు మాట్లాడింది విన్నాం కదా, ఒక గీత గీసుకున్నాడు. ఆ గీత గీసుకొని నా మీద నన్ను అత్యాయత్నం చేయటానికి, నన్ను హతమార్చటానికి, నన్ను లేపేయటానికి, నన్ను చంపటానికి చంద్రబాబు నాయుడే చేయించాడు, కూటమి నాయకులే చేయించారు. నేను అడ్డుగా ఉన్నాను. ప్రజాదరణ వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఇదంతా కూడా చేస్తున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు? ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో పరిపాలన ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆపధర్మ ముఖ్యమంత్రిగా. మరి ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు దాదాపు 30 రోజులు సేమ్ ఇట్లాగే ఎలక్షన్ కోడ్ లోనే ఉంది. దాన్ని అధికారం వచ్చిన తర్వాత కూడా తేల్చకుండా వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆ రోజు తాత్కాలిక అక్షరాలతో రాశారు కదా. ఈ రోజు కూడా సాక్షిలో తెల్లవారేసరికి నన్ను హతమార్చడానికి చేసినటువంటి కుట్రలు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాదారణను ఎవడు ఆపలేడు అని చెప్పేసి ఎందుకు రాశారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు రవిచంద్ర గారు మాట్లాడిన దాంట్లో వచ్చి నేను కూడా అడుగుతా ఉన్నా, ఇన్వెస్టిగేషన్ సంస్థలో లేకపోతే పోలీసులో చెప్పకముందే ఈ విషయాలన్నీ ఎందుకు మాట్లాడారు? వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేయకుండానే ఎందుకు ప్లే కార్డులు తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు? ఈ రోజు చిన్న పిల్లలు, మైనార్టీ తీరని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళని భయపెట్టించి మీకు కావాల్సినటువంటి పేర్లు లాక్కొని దుర్గారావుని ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు ఏమన్నా చెప్పారా? పోలీసులు ఏమన్నా పలానోళ్ళు చేశారని చెప్పేసి మాట్లాడారా? మరి ఎందుకు చేపిస్తా ఉన్నారు? ఇది మొత్తం కూడా ఒక పెద్ద డ్రామా. ప్రజాదరణ కోల్పోతున్నారన్న సంగతి తెలిసి డబ్బులు పెట్టి 350 రూపాయలు మందు బాటిని ఇచ్చి తీసుకొచ్చినా కూడా వాళ్ళు నిలబడతలేదని, తీసుకొచ్చిన 5 నిమిషాల్లోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉన్నారని, ప్రజాదరణ ఉండటం లేదు, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక డ్రామా చేయాలని గతంలో చేసినటువంటి డ్రామానే ఒక ఆయుధాన్ని మాత్రం మార్చేసి రిపీటెడ్ గా డ్రామాలు చేస్తా ఉన్నారు. ఈ డ్రామాల్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రతిసారి సాధువుతోటి గెలవాలనుకుంటే ఎట్లా? సార్ మీరు సార్ మాణిక్యరావు గారు, విజువల్ కనపడుతోంది, రాయి వచ్చింది, రాయి తగిలింది, వాళ్ళిద్దరికి దెబ్బ తగిలిన విజువల్ కూడా కనపడుతుంది. మీరు ఇంకా దాన్ని ఆయన గీత గీసుకున్నారని చెప్తున్నారు. మీరు ఆ రాయి ఇప్పుడు మీరు చూపించే విజువల్ రాయి ఎక్కడి వరకు వెళ్ళిందండి? ఒకటి. రెండోది, రాయి తగిలిన తర్వాత ఒక మనిషి ఒక రాయి దూరం నుంచి వేస్తే రాయి తగిలిన తర్వాత ఇంకొక మనిషికి తగిలిందా? ఇంకొక మనిషికి కూడా గాయం చేసి మళ్ళీ కాలుకి దెబ్బ తగిలిందా? ఓకే, ఇవన్నీ కూడా అనుకుందాం. ఇవన్నీ కూడా అయిన తర్వాత ఆ రాయిని వాళ్ళ దగ్గర పడింది కదా కింద. ఆ పడ్డ రాయిని పోలీసులకి ఎందుకు అప్పచెప్పలేదు? పోలీసులు ఎక్కడో వేరే చోట రాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని వందల రాళ్ళని సేకరించాం, వేసినటువంటి వాడు వచ్చి మాత్రమే ఈ రాయిని చూసి గుర్తుపట్టాలని ఎందుకు మాట్లాడారు? 2 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఎందుకు మాట్లాడారు? ఆ మాట మాట్లాడిన ఒక 5-6 గంటలు కాకముందే పిల్లల మొత్తాన్ని ఎందుకు తీసుకెళ్లారు? మీరు 200 వాళ్ళే సాక్ష్యం చెప్పారు కదా, 200, 350 ఇస్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకెళ్లారు. ఒకసారి రవిచంద్ర గారు ఇక్కడ టీడీపీ చేస్తున్న ఆరోపణ అని కాదు, కానీ ఈ 200 రూపాయలు 300 రూపాయలు మందు ఇస్తామని చెప్పారు, ఇది ఎందుకు వచ్చింది బయటికి? నిజంగానే ఆ వడ్డెర బస్తీకి చెందినటువంటి వాళ్ళని తీసుకువెళ్ళారా? అక్కడ వచ్చినటువంటి సమస్య ఇదే అనేది కూడా ఒక వార్త ఉంది బయట. దీని మీద మీ పార్టీ తరఫున మీరేం చెప్తారు? జనం లేక దివాలా తీసిన పార్టీకి సంబంధించి వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయి.
మాకు జనం కదా పిల్లలు పోటెత్తుతున్న అది తీరు- తీసుకెళ్ళిన మైనర్ పిల్లలు చెప్పారని చెప్పి బయటకు వార్త వస్తుంది. సార్ బయటకు ఇంకా మైనర్ పిల్లలు చెప్పలా, పోలీసులు చెప్పలా, మరి ఇంకెవరు చెప్పలా. అత్యుత్సాహం చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు గుమ్మడికాయ చెప్పారండి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఏదైతే మాట్లాడుతున్నారో, ముఖ్యంగా కరెక్ట్ గా స్టేట్మెంట్స్ ఇంకా రిలీజ్ కాల, అనుమానితులుగా వాళ్ళని తీసుకెళ్లారు. పోనీ ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ తల్లి చెప్తోంది మా పిల్లల్ని ఇట్లా తీసుకుని పోయారు అని చెప్పి. తల్లిదండ్రులు ఎవరి పిల్లల్ని తీసుకెళ్లినా ఖచ్చితంగా ఆందోళనకు లోనవుతారు. ఎవరి బిడ్డలైనా బిడ్డలే. ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే, వాళ్ళు ఎవరి ద్వారా అయినా ప్రోత్సహించబడి ఈ తప్పు చేసి ఉంటే, వాస్తవాలు వెలికి చూడాలనుకుంటే కానీ మైనర్ బాలర్ని రక్షించేందుకు చట్టం కూడా ఉంది. ఖచ్చితంగా తెలిసి తెలియక చేసిన వయసులో వాళ్ళకి ఎక్స్క్యూజెస్ కూడా చాలా ఉన్నాయి. మైనర్ గా ఉన్న వాళ్ళకి చట్టం కూడా చాలా వెసులుబాటు ఇస్తుంది. దాంతోపాటు కుట్ర కోణం ఏదైతే ఉందో అది వెలుగు చూడాలి. అది వెలుగు చూసే లోపల దర్యాప్తు ఎవరైతే చేస్తున్నారో ఆ పోలీస్ అధికారులను బెదిరించడం ఎంతవరకు సమంజసం, ఆ బెదిరింపుకి సంబంధించి కూడా ఈసీకి కంప్లైంట్ చేయడానికి మా ప్రతినిధులు బయలుదేరారు. ఖచ్చితంగా కూడా ఎలక్షన్ కమిషన్ కి వాళ్ళు నివేదిస్తున్నారు. ఏంటంటే పోలీస్ అధికారుల్ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది ఈ సంఘటన మీద దర్యాప్తు చేయమని, నివేదికను ఇవ్వమని కోరింది. వాళ్ళు నివేదిక సబ్మిట్ చేసే లోపల సదరు పోలీస్ అధికారుల్ని చంద్రబాబు నాయుడు గారు బెదిరించడం ఏంటి, ఫర్దర్ తాము అధికారంలోకి వస్తే మీరు అంతు చూస్తామని చెప్పడం ఏంటి? ఇదేనా 40 సంవత్సరాల ఇండస్ట్రీలో మీరు రాజకీయంగా నేర్చుకున్నది? అందరినీ అదమాయించి గదమాయించి మీకు అదుపులో ఉండేటట్టు మీకు కావాల్సినట్టు అన్ని రిపోర్ట్లు తెప్పించుకునే రోజులు పోయాయని మేము చెప్పదలుచుకున్నాం. ఏమంటారు మాణిక్రావు గారు, పోలీసులను బెదిరించడం ఏంటి? రెడ్ బుక్ లో పేరు రాసుకొని బెదిరించి మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం బెదిరించడం ఏంటని అడుగుతున్నారు రవిచంద్ర గారు. చంద్రబాబు నాయుడు గారి మీద రాయపడినప్పుడు వెంటనే వచ్చి వాళ్ళకి నిరసన చేసే హక్కు ఉంది. ఆ నిరసన ఎట్లయినా చేసుకోవచ్చు, రాళ్ళ ద్వారా విసిరేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు, కేసాలు విసిరేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు అని చెప్పినటువంటి డీజీపీ ఈ రోజు ఎందుకు డీజీపీ ఇంతవరకు మాట్లాడలేదని నేను అంటున్నా. కుట్రకోణం మేము అదే చెప్తా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి వస్తా ఉంటే వీళ్ళకి గౌరవం ఉందో లేదో మాకు తెలియదు. అతనికి ఈ 5 సంవత్సరాల్లో ఏం అనుభవం తెచ్చుకున్నాడో మాకు తెలియదు. ఈయన అనుభవాలన్నీ క్రిమినల్ అనుభవాలన్నీ మాకు తెలియదు. ఒక ముఖ్యమంత్రి వస్తా ఉంటే, ఆయన ప్రజల్లోకి వస్తా ఉంటే ఆ ముఖ్యమంత్రి వచ్చే దగ్గర కరెంట్ ఎందుకు తీశారు, 1, 2, 3 సార్లు కరెంట్ ఎందుకు తీశారు, ఆ ముఖ్యమంత్రి ఉన్న దగ్గర డ్రోన్ కెమెరాలు ఎందుకు ఎగరనీయకుండా చేశారు, ఆ ముఖ్యమంత్రి ఉన్న దగ్గర మరి ఆయన మీద రాయి పడింది అంటుంటే ఆ రాయిని వాళ్ళు ఎందుకు అందించలేకపోయారు, పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకి ఎవరికి దెబ్బ తగలకుండా వీళ్ళ వరకు ఎందుకు తగిలింది, ఇలాంటి అనుమానాలన్నీ ఉన్నాయి. ఈ అనుమానాలన్నిటిని నివృత్తి చేయాల్సింది ఎవరు? పోలీసులు. పోలీసులు ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయి పడితే వెంటనే భుజాలు తోడుకున్నారు కదా. మేము వీళ్ళకెందుకు భయం? ఎవరైతే తప్పులు చేస్తా ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి బానిసలాగా పనిచేస్తా ఉన్నారో ఆ ఆఫీసర్లు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అందులో పెద్ద ఆశ్చర్యమే ఉంది. రెడ్ బుక్ అంటే తప్పులు చేసినటువంటి వాళ్ళని రెడ్ బుక్ లో మేము పెడతాం. పోలీసులు ప్రకటించక ముందే మీరు ఎట్లా ప్రకటించారు? చంద్రబాబు నాయుడు గారే చేయించారని. పోలీసులు మాట్లాడక ముందే మీరు ఎట్లా మీ సాక్షి పత్రికలో రాశారు? అంటే ప్రతిసారి మీకు ఇంతేనా? మీరు సానుభూతి యాక్షన్ చేయటమేనా? క్రిమినల్ యాక్టివిటీ చేయటమేనా? డ్రామాలు వేయటమేనా? కోడికత్తి తోట అన్నారు. ఆ కోడికత్తి సీను సాక్ష్యం చెప్పకుండా 5 సంవత్సరాల పాటు జైల్లో ఎందుకు వచ్చారు? అంటే ఇలాంటి డ్రామాలేనా? ఇప్పుడు కూడా రాయేనా? ఇప్పుడు కూడా ఏదో దెబ్బ తగిలించుకోవటమేనా? ఇవన్నీ ఎందుకు అంటున్నా? మేము హామీలు ఇచ్చాం ఎన్నికలప్పుడు, పోలవరాన్ని పూర్తి చేస్తామన్నాం, పూర్తి చేసాం అని మాట్లాడండి. దమ్ముంటే ప్రత్యేక హోదా మెడలు వచ్చి తీసుకొస్తామని అన్నాము. ప్రత్యేక హోదా తెచ్చేసి 4 ఏళ్ళు అయిపోయింది, దానివల్ల విపరీతమైనటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినాయని చెప్పండి. దమ్ముంటే సారా నిషేధం చేసి ఓట్లు అడుగుతామని అన్నాము. సారా నిషేధం చేసేసాం. ఆంధ్రప్రదేశ్ లో అసలు మద్యమే లేదు అని చెప్పండి. దమ్ముంటే ఇవి కదా చేయాల్సింది. ఇవి చేయకుండా సిపిఎస్ రద్దు అయిపోయింది కదా. 5 ఏళ్ల క్రితమే వచ్చిన వారం రోజులైనా చేసేసాం అయిపోయిందని కదా చెప్పాల్సింది మీరు. ఇవి చెప్పకుండా వాడు కోరికత్తి పొడిచాడు, నాకు ఓట్లు వేయండి, మా బాబాయ్ మా చిన్నాన్ని చంపేశారు, నాకు ఓట్లు వేయండి, నన్ను లేపేయాలనుకొని చూసి నా మీద రాయేశారు, నాకు ఓట్లు వేయండి. ఎవరు నమ్ముతాడు? ఒకసారి నమ్ముతారు జనరల్ గా.
రెండోసారి కూడా నమ్ముతారా? ఏంటి రవిచంద్ర గారు, రవిచంద్ర గారు ఇదంతా సానుభూతి కోసం చేసిన డ్రామా అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సరే, ఒకటి ఇలాంటివి చేయడం వల్ల సానుభూతి జనాల్లోకి వచ్చేసి ఓట్లు వేసేస్తారనేది కూడా అక్కడ మనకి అంటే అంత పిచ్చివాళ్ళు కాదు కదా జనాలు కూడా. సరే, దీనికి ఈ ఆరోపణకు మీరేమంటారు? సానుభూతి డ్రామా అనే దానికి సంబంధించి కోడికత్తితో కూడా పోలుస్తున్నారు టీడీపీ వాళ్ళు. అలిపిరిలో బాంబు దాడి జరిగిన తర్వాత ఆ సానుభూతి కలిసి వస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీని దాటుకొని మళ్ళీ గెలుస్తామని ముందుగా రద్దు చేసుకుని వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కబళ్ళ పడ్డారు. సానుభూతిని వాడుకోవడం కోసం చేతికి ఒక బెల్ట్ వేసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు ఆయన ఆ రోజు. కానీ ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చాలా చైతన్యవంతులు సార్. ముఖ్యంగా మేము సానుభూతి గురించి వెంపర్లాడాల్సిన అవసరం మాకు లేదు. అలాంటి అవకాశాల కోసం ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడతారు. ఎందుకంటే 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా, వాలంటీర్ల ద్వారా గ్రామ గ్రామాన ప్రతి ఇంటి గడపకి చేర్చిన ప్రభుత్వం, దళారీలు లేకుండా, జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా. మేము చేసిన పనులు, మేము చేసిన మంచి మీకు నచ్చితే, మీకు చేరి ఉంటే మాకు ఓటు వేయండి, లేదంటే మాకు ఓటు వేయద్దు అంటున్నాం సార్. మేము ఒక హీరో లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా? రాసిన పాట ఏంటో తెలుసా? మేము మేలు చేస్తుంటే ఆ మేలు మీకు చేరి ఉంటేనే మాకు ఓటు వేయండి. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు 128 సంపూర్ణంగా అమలు చేసి ఒక్క హామీని పాక్షికంగా అమలు చేసి ఉన్నట్టు చెప్తున్నాం. అడిగే ఓటు ప్రతిదీ కూడా వైఎస్ఆర్సీపీ కానీ, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము చేసిన పనితీరు ప్రామాణికంగా ఓట్లు వేయమని అడుగుతున్నాం. కానీ మా మీద నెగటివిటీ వండి వారుస్తున్న పత్రికలు, లేకపోతే వాళ్ళ ఛానల్స్ దండుగా రోజు మమ్మల్ని తిట్టిపోసి తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ఓట్లు అడుక్కుంటున్న తీరు చూస్తే దయనీయం. ఇప్పుడు మాణిక్యరావు గారు వేసిన ప్రశ్నలో కొన్ని ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ కి సంబంధించి, పోలవరానికి సంబంధించి, అలాగే మద్యపాన నిషేధానికి సంబంధించి ఇవి ఎక్కడ కూడా బయటికి రావడం లేదు. వీటిని రప్పిస్తాం, మెడల ఉంచి తీసుకొస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదనేది ఒక ప్రశ్న టీడీపీ నుంచి మాణిక్యరావు గారు. అడిగే హక్కు మీకుంది, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. 129 హామీ పాక్షికంగా అమలు చేసామంటే 43,800 బెల్ట్ షాపుల్లో పూర్తిగా రద్దు చేసాం. 4,380 షాపులు ఏవైతే ఉన్నాయో 2,534కి తీసుకొచ్చాం. వాటిని పూర్తిగా సర్కారు నియంత్రణలో పెట్టాం. 100 రూపాయలు 300 రూపాయలు చేసి ప్రొహిబిషన్ వైపు గా మేము డిస్కరేజ్ చేయడం కోసం ప్రయత్నించాం. కానీ ఎక్కువగా సొమ్ము పెంచినా గానీ, అంటే రేట్ పెంచినా గానీ ఖచ్చితంగా కొంటూనే ఉన్నారు. దీన్ని రద్దు చేయడం కష్టం అని భావించాం. అందుకే మేము ఆ ఒక్క హామీలో పాక్షికంగా అమలు చేయగలిగాం. ఇకపోతే పోలవరంకి సంబంధించి R&R ప్యాకేజ్ తప్ప దాదాపుగా 95% ప్రాజెక్టు పూర్తయింది. ముఖ్యంగా కాఫర్ డ్యామ్ వల్ల ఏర్పడిన ఇబ్బంది ఏదైతే ఉందో, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 72% పూర్తయిందని 3 సార్లు జాతికి అంకితం చేసిపోయిన ఘనత వాళ్ళది. ఈరోజు ఆ కాఫర్ డ్యామ్ రీబిల్డ్ చేస్తున్నాం. మిగతాది R&R ప్యాకేజ్ కి సంబంధించి ఆ యొక్క లబ్ధిదారుల అకౌంట్లకు కేంద్ర ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయమన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు వద్దని చెప్పాం. అలాగే ప్రత్యేక హోదా గురించి మేము మాత్రమే అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేసి పంపించాం. వీళ్ళు ప్యాకేజీ ఒప్పుకొని సంతకం పెట్టారు. 17,500 కోట్లు ఇస్తే చాలు, మాకు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చారు. అదే ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో వీళ్ళు జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ నిర్ద్వందంగా పొత్తు పెట్టుకుంది. ప్రత్యేక హోదా ఇస్తామంటేనే పొత్తు పెట్టుకున్నామని చెప్పమనండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మాణిక్యరావు గారు, ప్రత్యేక హోదాతోనే ఇప్పుడు పొత్తు కూటమి ఉంది, ప్రత్యేక హోదా ఇస్తామంటేనే పొత్తు పెట్టుకున్నారని అడుగుతున్నారు రవిచంద్ర గారు. నేను చిత్రమైనటువంటి వాదనలు లేకపోతే తప్పించుకునేటువంటి వాదనలు కాదు. మీరు గత ఎన్నికల్లో ఇది చేస్తామని చక్రి గారు ఒక్క నిమిషం రవిచంద్ర గారు కూడా ఆపాలి. ప్లీజ్ మీరు మాట్లాడండి. నేను ఏమంటున్నానంటే, గత ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలు నేను ప్రస్తావించా. ప్రత్యేక హోదా మెడలు ఉంచి తీసుకొస్తా ఉన్నారు. మెడలు ఉంచడం అంటే అసెంబ్లీలో తీర్మానం చేయడమా? మెడలు ఉంచడం అంటే పార్లమెంట్ లో ఉద్యమాలు చేయాలా, అవసరమైతే రాజీనామా చేయాలా, దానికోసం అవసరమైతే మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం ప్రజా తీర్పు కోసం అని చెప్పి చెప్పాలా? అది మెడలు ఉంచడం అంటే తీర్మానం చేయటం కాదు. మద్యపాన నిషేధం ఇలా విచిత్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి నేరపూరితమైనటువంటి ఆలోచనలు ఎట్లా ఉంటాయో తెలుసా? మద్యాన్ని రేట్లు పెంచారట, తాగటం మానేస్తాం అనుకున్నారట. దాని మీద ఆదా విపరీతంగా పెంచుకున్నారు. దాదాపు 1,000 కోట్ల రూపాయల ఆదా పెంచుకున్నారు. ఇంకొక 25 సంవత్సరాలకి అప్పులు కూడా తీసుకొచ్చారు. ఇంకా 25 సంవత్సరాల దాకా మద్యాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపము అని చెప్పేసి దాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఈ రోజు ఇసుకలో దోపిడీ చేశారు, తర్వాత భూములు ఇచ్చే దాంట్లో దోపిడీ చేశారు.
85 నుంచి 90% హామీలు కొంగలో దొక్కారు. వీళ్ళు ఇచ్చినటువంటి 99% హామీలు అమలు చేశాము, చివరిలో 1-2 మిస్ అయినాయి అని చెప్పి రవిచంద్ర గారే కాదు వైసీపీ నేతలు అందరూ చెప్తున్నారు. వీళ్ళు 99% అమలు చేయలేదంటున్నా. ప్రత్యేక హోదా 99%లో ఉంది. మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు మాణిక్యరావు గారు. మేనిఫెస్టో మాకు భగవద్గీతతో సమానం, దాంట్లో ఉన్నవన్నీ మేము అమలు చేస్తున్నాం, చివరి 1-2 మిస్ అయినాయి, అవి కూడా చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. మేనిఫెస్టోని ప్రాతిపదిక చేసుకుని మాట్లాడుతున్నారు. వీళ్ళు జనరల్ గా కనపడనోడి మీద పెట్టేసి వీళ్ళు లబ్ధి పొందే టైపు. వివేకానంద రెడ్డి మళ్ళీ చెప్తానండి, వివేకానంద రెడ్డి ఎవరు చెప్పారంటే పైన దేవుడు తెలుసు, చచ్చిపోయిన చిన్నారని తెలుసు అంటారు. దేవుడు వచ్చి చెబుతాడా? చచ్చిపోయిన చిన్నారు వచ్చి చెబుతాడా? అట్లాగే వీళ్ళు 90% మేము పూర్తి చేసే ఉంటారు. 90% వీళ్ళు పూర్తి చేయలేదు. నేను చెబుతున్నా కదా, ఆ 90 పూర్తి చేయనటువంటి 90%లో ప్రత్యేక హోదా ఉందా లేదా? ఇసుక విధానాన్ని ఒక ప్రశ్న రవిచంద్ర గారు ఒక ప్రశ్న. ఇప్పుడు గత ఎన్నికలు నన్ను చెప్పలేండి, ఆయన అడిగిన సమాధానాలు చెప్పలేండి చక్రి గారు. మీరు చెప్పండి సార్. మాణిక్యరావు గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే బాబు దాడి గురించి చెప్పాడు. నక్సల్స్, సంఘ విద్రోహ శక్తులు, టెర్రరిస్టులు చేసే దాడులకి, స్వీయ దాడులకి వీళ్ళకి తేడా తెలియకుండా వాడితే ఎట్లండి? నక్సల్స్ ఆ రోజు చేశారు, మేమే చేసామని చెప్పారు. ఆ రోజు నక్సల్స్ ప్రభావం విపరీతంగా ఉంది. ఈ రోజు మీరు చేసుకునే స్వీయ దాడులు కోడికత్తి సీరు స్వయంగా చెప్పాడు. మా నాయకుడు అవి గెలవాలని సానుభూతి కోసం నేను చేశానని. ఆయనకి కత్తి ఎవరు ఇచ్చారో చెప్పడానికి బయటకు వచ్చి ఎక్కడ చెబుతాడనే రాజీకుండా చేసినటువంటి పరిస్థితులు. కాబట్టి వీళ్ళు ఇచ్చినటువంటి నా ఎస్సీలు అన్నాడు. ఎస్సీలకు సంబంధించినటువంటి 27 పథకాలు తీసేశారు. డైరెక్ట్ గా ధైర్యం చెప్పమనండి ఆయన్ని. ఎస్సీలకు సంబంధించి భూమి కొనుగోలు పథకం మీరు తీసేశారా లేదా? ఎన్ఎస్ఎఫ్డిసి పథకం మీరు తీసేశారా లేదా? ఎన్ఎస్ఎఫ్కేఎఫ్డిసి పథకం మీరు తీసేశారా లేదా? విదేశీ విద్యా పథకం మీరు తీసేశారా లేదా? అంబేద్కర్ విదేశీ విద్య చాలా కాలం తీసేసి తర్వాత జగనన్న విదేశీ విద్య పేరు పెట్టుకున్నారా లేదా? అంబేద్కర్ స్టడీ సర్కిల్ మీరు తీసేశారా లేదా? ఇట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ మీరు తీసేశారా లేదా? అట్లాగే 35,000 కోట్లు ఎఫ్సీలకు సంబంధించినటువంటి సప్లై నిధులు మీరు మింగేశారా లేదా? ఇంకా ఎక్కడ మీరు పూర్తి చేసినట్టు? మీరు ఒక ఎస్సీలు చేస్తారని చెప్పింది, బీసీలు చిట్టా ఉంది, ఎస్సీల చిట్టా ఉంది, వాళ్ళ నిధులన్నీ కూడా మీరు తినేసి మీరు ఎక్కడ పూర్తి చేసామని చెప్తారు. ఎంతకాలం మీరు దోపిడే కదా, దాచుకోవట్లే కదా, మీరు ఎక్కడ ఒక్క హామీలు కూడా పూర్తి చేయాల. ఆ తర్వాత బైబుల్, ఖురాన్, భగవద్గీత ఈ సెంటిమెంట్ తోటి మీ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తారు రవిచంద్ర గారు చెప్పండి. చక్రి గారు ఒక రైతు భరోసా, ఒక జగనన్న విద్యా కానుక, వసతి. సార్ ఆయన అడిగిన ప్రశ్నలు కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి, అదే అడిగి చెప్పండి. వస్తున్నా. ఒక రైతు భరోసా, మాట్లాడే నా గురించి చెప్పమనండి. నేను అడిగిన చెప్పమనండి. వీక్షకులందరూ కూడా విని వైసీపీకి ఓటేస్తారు. చక్రి గారు ఆగండి చెప్తా, మీ దగ్గర దాకా వస్తా. చెప్తారా? 4 నిమిషాలు మాట్లాడారు. 2 నిమిషాలు ఓపెన్ చెప్పండి. నేను అనేది ఒక రైతు భరోసా, ఒక విద్యా కానుక, ఒక విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, పెన్షన్, ఆసరా, కాపు నేస్తం, వాహన మిత్ర, మొత్తం నాడు నేడు ద్వారా ఆధునీకరణ, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ, 17 ఇంజనీరింగ్ కాలేజ్, అదే మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, అనేక రకాల ఇండస్ట్రీలు, ఇన్ఫోసిస్ దగ్గర నుంచి 172 కంపెనీలు ఆంధ్రాకి రావటం, దాంతోపాటు అనేక కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం చెప్పుకోవడానికి చాలా ఉంది. మాకు సానుభూతి అవసరంలా, మేము ఎదుటోళ్ళని తిట్టి ఓట్లు అడగాల్సిన కర్మ మాకు పట్ల. వీళ్ళు మమ్మల్ని విమర్శించి ఓట్లు అడుగుతున్నారు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చెప్పుకోవడానికి ఇచ్చేసానని చెప్పమంటే హైదరాబాద్ నేనే గట్లే అంటాడు, సునామీని నేనే కంట్రోల్ చేస్తా అంటాడు, ఆంధ్రాలో ఒలింపిక్స్ పెడతా అంటాడు, అమరావతిని ఏసీ చేస్తా అంటాడు. పిచ్చి ప్రేలాపనలు తప్ప ఏదైనా ఉందా పనికొచ్చేది? ఇకపోతే ప్రత్యేక హోదా గురించి నేను నేరుగా ఒక క్వశ్చన్ వేశాను. బీజేపీ ఈ రోజున మీతో పొత్తులో ఉంది. పాసిపోయిన లడ్డూలు అన్న పెద్ద మనిషి బీజేపీ కోసం నేను నిరసన తెలియజేయడానికి నల్లషర్ట్ వేసా, ధర్మ పోరాట దీక్షని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నాయుడు ఈ రోజు వాళ్ళిద్దరూ బీజేపీతో తిరిగి పొత్తు పెట్టుకున్నారు. మీరే రాసిచ్చారు వద్దని. ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తానంటే మీరు పొత్తు పెట్టుకోండి, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్న ద్రోహానికి రేపు జూన్ 4వ తేదీ వచ్చే ఫలితాలకు సిద్ధంగా ఉండండి. మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని పూర్తిగా
జూన్ 4వ తేదీన రిజల్ట్ తో ఏ విధమైన శిక్ష ఇస్తారో దానికి మీరు ఎలా బలవుతారో చూడండి. మేము చెప్పుకుంటున్నదల్లా 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు చేర్చాం. మీ హయాంలో ప్రజలకు ఏమైనా ఇచ్చారా? మొత్తం దోచుకొని తిన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, ఎల్లో సిండికేట్ తో పేపర్లో రాయించుకోవడం, వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ తో మాట్లాడడం, అవి సాయంత్రం డిబేట్లు, మళ్ళీ ఉదయం డిబేట్లు. ఈ కర్మ తప్ప మీరు చేసిన ఘనకీర్తి ఏదైనా ఉందా? ఆంధ్రప్రదేశ్ ని నిండా ముంచి అమరావతి ల్యాండ్ స్కామ్ తో సార్ ఆయన అడిగిన వాటికి సమాధానం చెప్పండి ఒకసారి. ఏమడిగారు? ఒక్కొక్కటి అడగండి సార్. ఎస్సీ సప్లాన్ కి సంబంధించి, ఎస్సీ సప్లాన్ నిధులు, బీసీ సప్లాన్ నిధులకు సంబంధించి ఒక మాట ఎస్టీ సప్లాన్ నిధులు కానీ ఏదైతే బీసీ సప్లాన్ నిధులు ఉన్నాయో మొత్తం క్రోడీకరించిన తర్వాత ఈ రోజు మేము ఇచ్చిన పథకాల ద్వారా ఇచ్చిన లబ్ధిదారుల్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, పూర్తిగా గణాంకాలు చూస్తే ప్రతి కుటుంబానికి ఏ విధంగా లబ్ధి చేకూరిందంటే ఇలా హయాంలో ఏం జరగలేదు. 4 కార్లు లోన్ కీయటం, దాంట్లో పర్సంటేజ్ కొట్టేయడం, 4 ఆటోలు లోన్ కీయటం, దాంట్లో పర్సంటేజ్ కొట్టేయడం. బీసీ సప్లాన్ నిధులు, ఎస్సీ సప్లాన్ నిధుల్లో ఆయా కార్పొరేషన్ల చైర్మన్ ఆధ్వర్యంలో యథేచ్ఛగా తినేయటం, దోచుకోవటం, ఆ తర్వాత వాటికి ఇన్స్టాల్మెంట్లు కట్టకుండా వాళ్ళు పారిపోవటం, ఇదే జరిగింది. కానీ వాళ్ళకి పనిముట్లు ఇచ్చారు కానీ చదువు చెప్పించారా? మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని రూపొందించడంతో పాటు ఏదైతే ఐబీ దాకా ట్యాబ్స్ ఇవ్వడం దాకా ఆధునీకరణతో ఈ రోజు పేద అణగారిన వర్గాల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే, అమెరికా దాకా వెళ్తుంటే, వీళ్ళు పేదల కడుపు కొట్టి దోచుకున్న సొమ్ముతో పెత్తందారులందరూ కూడా అన్ని స్కామ్లు చేసి మీరు చెప్పేది ఏంటంటే ఈ వీటిని క్రోడీకరించి ఇప్పుడు మీరు పంచినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూరింది ఆయా వర్గాల ప్రజలకని మీరు చెప్తున్నారు. అంతే కదా? 2,70,000 కోట్ల రూపాయలు అణగారిన వర్గాలు అందరికి వెళ్ళారు సార్. అందుకే అంత ధైర్యంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా వెనకబడ్డ అగ్రవర్ణ పేదలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ధైర్యంగా, గుండె ధైర్యంతో చెప్తున్నారు. మాణిక్యరావు గారు, అది రవిచంద్ర గారి సమాధానం. పథకాలు ఎస్సీలకి సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా వీళ్ళు మింగేశారని చెప్పా. వాటికి సమాధానం రాలా. ఎస్సీలకి సంబంధించి సప్లాన్ నిధులు 35,000 కోట్లు వీళ్ళు మింగేశారు. బీసీలకు సంబంధించినటువంటి 40,000 సప్లాన్ నిధులు మొత్తం 75,000 కోట్లు అందరికి ఇచ్చి అమ్మవారి కింద పెట్టారు. ఇంతకు ముందు పెన్షన్ లేదా? పెన్షన్ మీరు ఇచ్చారా? ఇంతకు ముందు రైతు భరోసా లేదా? కొత్తగా మీరు ఇచ్చారా? మేము గ్రామాల్లో రోడ్లు వేసాం. మేము ఆల్రెడీ గ్రామాల్లో లైట్లు వేసాం. మీరు పొయ్యిల లైట్లు బిగించేటువంటి పరిస్థితి లేదు. మేము అనేకమైనటువంటి సిమెంట్ రోడ్లు వేసాం, తార్ రోడ్లు వేసాం. తర్వాత ఇవన్నీ కూడా మేము చేస్తే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఒక్కటి కూడా లేదు. నేను అడిగా, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు. విదేశీ విద్యకి, అంబేద్కర్ విదేశీ విద్యకి పేరు మార్చుకొని బతుకుతా ఉన్నారు. మీరు ఎట్లా చెబుతారు? బైబుల్, ఖురాను అని అంటే దేవుడి మీద పేర్లు పెడితే ఎవరు ఇచ్చారైనా? వీళ్ళకి క్రిమినల్ హత్యలు చేయటం, ఆ హత్యలు ఇంకొక మీద నెట్టి వీళ్ళు సానుభూతితోటి ఓటులు సంపాదించుకోవటం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదండి. అంతకు ముందు మేము 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లు మేము వీటి కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెడితే వీళ్ళు ఉన్నటువంటి సప్లాన్ నిధులు మొత్తాన్ని కూడా తీసేసి సంక్షేమం పేరు మీద దోచుకున్నటువంటి పరిస్థితి. మాణిక్యరావు గారు, పరిస్థితి లేదు. రైట్. మాణిక్యరావు గారు, ఇప్పుడు బోండా ఉమ్మ గారికి సంబంధించి, అంటే మళ్ళీ ఒకసారి రాయిదాడి విషయానికి వద్దాం. బోండా ఉమ్మ గారికి సంబంధించి ఆయన బయట ఉన్నారా, అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళారా, ఏంటి మీకు ఉన్న సమాచారం ఏంటి ఆయన గురించి? బోండా ఉమా గారు ఎక్కడికి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళలేదు, వెళ్లాల్సినటువంటి పని లేదు. రోడ్డు మీద హత్యలు చేసినటువంటి వాళ్ళు, స్వీయ దాడులు చేయించుకున్నటువంటి వాళ్ళు, కుట్రపూర్తిగా అనేకమైనటువంటి సంఘటనలు చేసేటువంటి వాళ్ళు, ప్రజల్లో యథేచ్ఛగా పోలీసుల సంరక్షణలో తిరుగుతా ఉంటే ఏ నేరం చేయనటువంటి వాళ్ళు, బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు పక్కకి వెళ్లాల్సిన పనే ఉంటుంది. ఈ రోజు ఒక ముద్దాయి, ఒక నేరపూర్తమైనటువంటి కుట్రలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక స్వేచ్ఛగా తిరుగుతా ఉంటే, ప్రజల కోసం నిరంతరం పనిచేసి ప్రజలకి రక్షణగా ఉండేటువంటి ప్రతిపక్షాల అయినటువంటి మేము, టీడీపీ నాయకులుగా ఉన్నటువంటి మేము ఎక్కడికి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ వడ్రేపాలెంలో కుర్రోళ్ళని, పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు హింసించి అక్కడ వాళ్ళ నాయకుడి పేరు చెప్పిస్తారు. ఈ నాయకుడిని హింసించి బోండా ఉమా గారి పేరు చెప్పించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలాంటి కుట్రలతోటి మీరు ఏంటి రాజకీయాలు చేసేది? జరుగుతుందా ఆ ప్రయత్నం జరుగుతుందా? చెప్తా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ ఎందుకు కోరట్లేదు? సిబిఐ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు సిఐడి సాక్ష్యాలు, ఆధారాలు దొరకనప్పుడు అనేకమైనటువంటి వాటిని లాగింది బయటికి. అలాంటి సిఐడి అనేకమైనటువంటి తప్పుడు కేసులు మా మీద పెట్టి మమ్మల్ని హింసించింది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి చెప్పాడనే కదా, జగన్మోహన్ రెడ్డికి తాబేదారు అనుకుంటారనే.
ఈ రోజు డీజీపీ మా మీద దాడి జరిగినప్పుడు ఆ స్వేచ్ఛనే అన్నాడు. మా బాబు గారి మీద దాడి జరిగినప్పుడు మీకు ఎడతపత్రి ఇయడానికి వచ్చేయాలి అన్నాడు. మా కార్యకర్తలు చంపినప్పుడు ఆ చంపే అనుకూల వాతావరణం మీరు ఎందుకు ఇచ్చారన్నారు. మా దళితుల్ని రేప్ చేసినప్పుడు కాదు సార్, ఇప్పుడు టీడీపీ నేతలు ఇరికించే ప్రయత్నం జరుగుతుందా ఈ కేసులో? టీడీపీ నేతల్ని ఇరికించి భయభ్రాంతులు గురి చేసి ఎలక్షన్ సమయంలో గందరగోళం చేయాలని చూస్తా ఉన్నారు. ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు. దాదాపు 5 సంవత్సరాలు ఇలా అరాచకాల మొత్తాన్ని కూడా ఎదుర్కొని పోరాడారు. రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళని కాపాడుకోవడం కోసం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు ఎదురొట్టి పోరాడాం. ఇప్పుడు కూడా పోరాడతాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ధైర్యంగా వస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నాటకాలు, నేర వ్యూహాలు అన్ని ప్రజలు తెలుసుకున్నారు. ఏంటి రవిచంద్ర గారు టీడీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం జరుగుతోంది. మీరు చెప్పండి రవిచంద్ర గారు, మీరు చెప్పండి. టీడీపీ నేతలు ఇరికించే మాణిక్యాలరావు గారు నేను ఇద్దరం మాట్లాడుతున్నాం. నేను స్ట్రైట్ టు పాయింట్స్ వస్తున్నా. చెప్పండి. మాణిక్యాలరావు గారు ఉపన్యాసం వస్తున్నారు. మీరు చెప్పండి సార్. ఇది బహిరంగ సభ కాదు కదా. కరెక్ట్. మీరు చెప్పండి రవిచంద్ర గారు. సమాధానాలు చెప్పారు సార్. ఓకే యాక్సెప్టెడ్. నేను అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న టైం ప్రకారం అయితే ఇంకో 4 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ఐ వాంట్ టు కంక్లూడ్ ఆఫ్టర్ దిస్. ఏం చెప్తారు? సరే రైట్. ఇప్పుడు అక్కడ బేసిక్ ఇప్పుడు వడ్డెర కాలనీకి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇది రాజకీయంగా కాకుండా ఒక హ్యూమన్ యాంగిల్లో చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళని పట్టుకుపోయి అమాయకులు నిధులు ఇరికిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పేది. మా సాయంత్రానికి కూడా వాళ్ళ ఇంటికి రావట్లేదు అనేది వాళ్ళు చెప్పేది. మీ పార్టీ తరఫున వాళ్ళకి ఏమైనా చెప్తారా ఇందులో? అచ్చెన్నాయుడు గారు ఇరుక్కుంటే బీసీ ఏనండి సార్. అచ్చెన్నాయుడు గారు ఇరుక్కున్నప్పుడు బీసీ, ఇంకొకరు ఇరుక్కుంటే వడ్డెర కులం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన వాళ్ళకి మన సమాజం ఒక కుల ముద్ర వేసింది లేదా మత ముద్ర వేసింది. అంత మాత్రం చేత నేరం చేసి ఉంటేనే, ఆ నిందితుల మీద నేరం నిరూపించబడితేనే శిక్షార్హులు అవుతారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు అనుమానితులుగా మాత్రమే తీసుకెళ్లారు. అనుమానితులుగా తీసుకెళ్లిన వాళ్ళని పోలీసులు ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉంటే ఎలక్షన్ కమిషన్ పోలీసులను ఆల్రెడీ ఆదేశించిన దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ కి పోలీసులు నివేదిక సమర్పించాలి. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తుంటే పోలీసులను బెదిరిస్తారా చంద్రబాబు? అంటే బెదిరించి పనులు చేయించుకోవడానికి మీ జాగిరి అనుకున్నారా? ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారా? మేము ప్రభుత్వంలో లేవు. మేము ప్రభుత్వం నడుపుతున్నా ఇది ఎలక్షన్ కమిషన్ పర్వ్యూలో ఉన్నదని ఇంగిత కోడ్ లేకుండా, అసలు కొంచెం కూడా సిగ్గుపడకుండా, సిగ్గు శరం లేకుండా ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు సార్? వయసు మీద పడితే సరిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు, సానుభూతి కోసం ఎప్పట్లాడుతున్నారు అంటున్నారు. ఎవరు సార్ సానుభూతి కోసం ఎప్పట్లాడేది? దొంగ అని ఏ రోజైతే మాట్లాడతాడో అతని మీద ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. అదే ఈ రోజు సమాజం మొత్తం గమనిస్తుంది, ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. అతను చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్తుంది, పోలీస్ అధికారులు సమాధానం చెప్తారు. ఎవరు నేరం చేస్తే అది చంద్రబాబు నాయుడు చేసినా పట్టుకెళ్తారు. రైట్. ఒకసారి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. చివరిగా మాణిక్యరావు గారు కంక్లూజన్. నేను కూడా అదే అడుగుతున్నా. నేరం చేసినటువంటి వాళ్ళు ఎందుకు బయట తిరుగుతా ఉన్నారు? వివేకానంద రెడ్డిని చంపినటువంటి వాళ్ళు దీని కన్ఫైన్ అవ్వండి. జగన్మోహన్ రెడ్డి అయితే వదిలేస్తారా? దీనికి కన్ఫైన్ అవ్వండి సార్, దీనికి కన్ఫైన్ అవ్వండి. నేరస్తుడు ముఖ్యమంత్రి వదిలేస్తారా? ఈ రోజు ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీలు కావాలి. ఎలాంటి వ్యవహారాలు కుదరవు. సానుభూతి ఓట్లు సంపాదించుకొని ముఖ్యమంత్రి అవ్వాలంటే కుదరదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వాడు కనీసం ఎటువంటి ఆధారాలు సాక్ష్యాలు లేకుండా పక్కన వాళ్ళ మీద ఒక ముఖ్యమంత్రి అయితే పాత జీవితాన్ని వదిలేమనండి. కనీసం ముఖ్యమంత్రి అయినాడు, పాత జీవితాన్ని వదిలేసి రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయమని చెప్పండి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవిచంద్ర గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ది డిబేట్. సో టీడీపీ వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. అయితే
ఆ కాలనీ వాసులు మాత్రం తమ వాళ్ళకి ఎలాంటి పాపం తెలియదు, అనవసరంగా వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని సాయంత్రానికి ఇళ్ళకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు ఒక పక్కన ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూ ఉంది. రాయి ఎవరు విసిరారు, ఎందుకు విసిరారు అనే దానికి సంబంధించి రాజకీయ కోణం కనపడుతుంది, మరో పక్కన ఒక ప్రత్యేకమైన కారణాలు కూడా కనపడుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా డబ్బులకు తీసుకువెళ్ళారు, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తాగి ఉన్నటువంటి వాళ్ళు ఆవేశానికి లోనై అక్కడ ఈ ఘటన జరిగిందని ఒక వాదన వినపడుతూ ఉంది. రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరంటే కారణం అంటే మీరు కారణం అంటూ, సొంత మీరే చేయించుకున్నారు డ్రామా కోసం అంటూ, సానుభూతి కోసం అంటూ టీడీపీ, లేదు టీడీపీ చేయించిందని చెప్పి వైసీపీ ఆరోపణలు, ఆ ప్రత్యారోపణలు కనపడుతూ ఉన్నాయి. మొత్తంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. టీడీపీ సిబిఐ ఎంక్వైరీ దీని మీద ఏకంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో కొద్ది రోజులు ఆగి చూడాలి దీనికి సంబంధించి ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది.